హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే పుదీనా చట్నీ చేశాను నేను ఈరోజు. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఇది పుదీనా అండి. 2 సార్లు కడుక్కున్నాను శుభ్రంగా ఆకులని. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేశాను. నూనె వేడెక్కింది. ఈ ఆకును వేస్తున్నాను. ఇప్పుడు పుదీనాని ఫ్రై చేసి గ్రైండ్ చేశానండి. నేను దీనికోసం టమాటాను, కొంచెం చింతపండు, కొద్దిగా పల్లీలు, మిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సాల్ట్, బెల్లం ముక్క, పసుపు, జీరా, కొద్దిగా ధనియాలు తీసుకున్నాను, కొన్ని వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టాను. పల్లీలు వేసుకున్నాను. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. నేను తీసి జార్లో వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి వేసాను. వీటిని పల్లీలు, పుదీనాని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో బెల్లం ముక్క వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి. ఇప్పుడు టమాటాస్ వేస్తున్నాను. లిడ్ పెట్టేస్తున్నాను. పుదీనా పల్లీల పేస్ట్ని తీసి లిడ్లో వేస్తున్నాను. ఫ్రై చేసుకున్న వీటన్నిటిని జార్లో వేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టాలి. ఇప్పుడు మిర్చి, ఎల్లిపాయ పేస్ట్లని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. మరో 3 నిమిషాల తర్వాత లిడ్ తీసేస్తున్నాను. టమాటా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని టమాటాలో వేస్తున్నాను. పేస్ట్ వేసాక కలుపుకోవాలండి. మరలా స్టవ్ అంటిస్తున్నాను. లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా పల్లీల పేస్ట్ వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇది అయిపోయిందండి. చట్నీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే సర్వ్ చేసుకొని తినొచ్చండి. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీ పుదీనా టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.